అందరికీ ఈరోజు రుచిగా టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా మనం కాలీఫ్లవర్ని ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మగ్గనివ్వండి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఆనియన్ అంతా మగ్గి పెట్టేసుకున్న తర్వాత టమాటా వేసుకోండి. టమాటా కూడా ఒకసారి కలిపేసుకొని టమాటా మెత్తగా అయ్యే వరకు కూడా మగ్గ పెట్టేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మనకి టమాటా అనేది మెత్తగా అయిపోతుంది కదండి. ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకోండి. వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలకి మనకి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మనకి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుందండి. ఇలా వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇలా 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఆల్రెడీ మనకి కాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది కాబట్టి కర్రీకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకోండి చూసుకొని. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియంలో సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా వాటర్ కూడా దగ్గరికి అయిపోతుంది కదండి. అప్పుడు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గబెట్టుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కాలీఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.